కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే, నేను విజయ్. వచ్చే ఉగాది నుంచి కొత్త తెలుగు సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణసూది గారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్బుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సింహరాశికి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది? సింహరాశి ఇది రాజు లాంటి రాశి. ఈ రాశికి సంవత్సరం లాభం లేదు, నష్టం లేదు, గౌరవం లేదు, అవమానం లేదు, అన్నీ సమానం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, అన్నీ సమానంగా ఉన్నాయి. కానీ అష్టమ శని ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. కేతువు రాశిలో ఉన్నాడు. మీరు తలాతోక లేకుండా అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఎంతగా బాధిస్తాయంటే ఇవన్నీ నేను ఎందుకు చేశానని మీరు ప్రతి క్షణం బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు కలిగిస్తుంది. దాంతోపాటు గురుడు మీకు సంవత్సర ప్రారంభంలో జూన్ 1వ తారీఖు వరకు మీకు ఉన్నటువంటి గురుబలం 1వ తారీఖు నుంచి వ్యయంలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఖర్చులు ఆపాలని ప్రయత్నం చేసిన కొద్దీ పెరుగుతున్నాయి. కాబట్టి మీకు ఆర్థిక విషయాల్లో ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే అందిన చోటల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఒకటి, గురుడు సహకరించట్లేదు, శని సహకరించట్లేదు, రాహుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు. ఇక ఇంట్లో మీ పరిస్థితి కూడా ఇంటా బయట, ముఖ్యంగా మీ సంతానం కూడా కొన్ని సమస్యలు ఈ సంవత్సరం మీకు కలిగించేటువంటి అవకాశం ఉంది. సంతానపూర్వకమైనటువంటి చింత, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వచ్చినటువంటి కొన్ని తలనొప్పులు, మీరు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, దేని వాయిదా వేయాలి, ఒకటి ముట్టుకుంటే ఇంకోటి ఇప్పుడు చేస్తావా లేదా అన్నట్టు సమస్య మీ ముందుకు వచ్చి కూర్చొని మిమ్మల్ని బాధించడం మొదలు పెడుతుంది. నలుగురిలోనూ కొంత విలువ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా కేతువు కారకుడు అవుతున్నాడు. తర్వాత ఈ సంవత్సరం మీకు గ్రహస్థితి ఏ రకంగా చూసుకున్నా, ఎందుకంటే కాలసర్పదోషం రాహుకేతువులు, కేతువు మీ రాశిలో ఉండి సప్తమంలో రాహు ఉండి గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్న కారణం చేత ఆగస్టు వరకు, జూన్ నుంచి ఆగస్టు, ఈ 2 నెలల కాలం, జూన్, జూలై, ఆగస్టు, ఈ 2 నెలల కాలం ఏదైతే ఉందో మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధిస్తుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి రాహుకేతువుల మధ్య నుంచి గ్రహాలు యువతలకు వస్తాయి, కానీ శుక్రుడు యువతలకు వస్తున్నాడు. తర్వాత ఆగస్టు 15 తర్వాత రవి మారుతున్నాడు, సింహంలోకి వస్తాడు. ఏదైనా సెప్టెంబర్ తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో కొద్దో గొప్ప అమ్మయ్య అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకళ్ళకి బాగుంటే ఒకళ్ళది. ముఖ్యంగా మాతృవర్గ సంబంధమైన అనారోగ్యం, తల్లిగారి అనారోగ్యం, దానివల్ల ఆమెకు కలిగేటువంటి ఔషధ సేవలు కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య భంగాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి, ఖర్చు పెట్టిస్తాయి. రెండవది, సంతానపరమైనటువంటి సమస్యలు, అంటే మీ ముందు తరము మిమ్మల్ని ఏదో రూపంలో కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మీకు కలిగినటువంటి సంతానపరమైన సమస్యలు, ఆడపిల్లలైతే వాళ్ళకు కలిగేటువంటి విద్యాపరమైన ఇబ్బందులు, లేకుంటే వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చేటువంటి సమస్యలు, మగ సంతానం అయితే వాళ్ళకు ఉండేటువంటి నిరాశ నిస్పృహలు, లేకుంటే వచ్చేసి ఒక రకమైన డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళటం కానివ్వండి, లేదంటే వచ్చేసి ఒక రకమైన బద్ధకంతో వాళ్ళు చేసేటువంటి అలసత్వంతో చేసేటువంటి పనుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, విద్యాపరమైన సమస్యలు కానివ్వండి, మిమ్మల్ని తీవ్రంగా బాధించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా గడ్డు సంవత్సరం. ముఖ్యంగా మృత్యుంజయ పూర్వకమైనటువంటి గురుడికి, శనికి, రాహుకేతువులకి గ్రహశాంతి జరిపించుకోవడం చాలా ఆవశ్యకం. తద్వారా ఏంటంటే కొంత మీ మీద ఉండేటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం. అడుగు బయటకు పెట్టారా, ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేటాడుతుంది. ఏదో మీ దారిని మీరు వెళ్తున్నా కూడా ఎవడో ఒకడు వచ్చి మీ మీద పడి వాహన ప్రమాదాలు కానివ్వండి, అలానే వచ్చేసి ప్రయాణ విషయంలో జరిగేటువంటి అపశృతులు, చాలా వాటికి ఈ సంవత్సరం మీరు బాధకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాని విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పాలి. ఓకే, సో ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంట? వీళ్లకు సూర్య ఆరాధన చాలా ఉపయోగపడుతుంది. గ్రహశాంతులు గురుడికి, శనికి, రాహుకేతువులకి. సూర్యుడు ఏంటంటే వీళ్ళ మనోబలాన్ని పెంచడం కోసం, కాబట్టి సూర్య సంబంధమైన ఆరాధన చాలా అవశ్యం. ఓం నమో భగవతే సూర్యనారాయణాయ నమః. లేదంటే మీకు ఏదైనా ఉపదేశం ఉండి సూర్య అష్టాక్షరి కానివ్వండి, నవాక్షరి కానీ, షడక్షరి కానీ ఆ మంత్రాలు ఉన్నట్లయితే ఆ మంత్రాలు చేసుకున్నా మంచిదే. గోధుమలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, ఇవి ఆవశ్యకం అనుకోండి. తర్వాత బెల్లం ఎక్కువగా మీరు దానం చేసినట్టయితే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యుల్ని కానీ బాధించవు.
మీ జీవిత భాగస్వామితో చాలా స్పష్టమైనటువంటి విరుద్ధమైనటువంటి వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశం. ఉమ్. దాని విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. కొన్ని చోట్ల కుటుంబ విచ్ఛిత్తి కూడా జరగచ్చు. కాబట్టి జీవిత భాగస్వామి వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడే మాట, వేసే అడుగు ప్రతినిత్యం జాగ్రత్తతో వేయండి. ఓకే, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు అసలు ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నా దానికి సిద్ధపడి మీరు పరీక్షలకు వెళ్ళండి, లేదంటే వచ్చే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి విద్యార్థులైతే ఈ సంవత్సరానికి ఉద్యోగం లేదని అనుకోండి. ఒకవేళ మీ ప్రయత్నం చాలా వేగంగా చేసి జూన్ లోపల ఏదన్నా పరిస్థితి పొందగలిగారంటే అది మీకు ఉద్యోగ ప్రాప్తి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత కష్టం అవుతుంది. తర్వాత చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా మీకు మీ పై అధికారులు మిమ్మల్ని వేధించేటువంటి అవకాశం ఉంది. లేదంటే మిమ్మల్ని ఒక ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. బదిలీలు మిమ్మల్ని బాధిస్తాయి. కాబట్టి కొంతమంది వేధింపులు మీకు తీవ్రమైన సమస్యలు సృష్టిస్తున్నాయని చెప్పచ్చు. సో ప్రతికూలంగానే ఉండే అవకాశం ఉంటుంది. చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయండి. సో వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా గడ్డుకాలం అండి. నష్టాలు, లేదంటే మీ యొక్క వ్యాపార సంస్థలను కొంతమంది అయితే అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో లేదంటే ఇంకోటితో బలవంతమైనటువంటి ఒక రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ లాంటివి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బ్యాంకుల నుంచి ఆర్థిక సంస్థలన్నీ మిమ్మల్ని వెంటాడతాయి. దాని విషయంలో జాగ్రత్త అవసరం. సో మహిళా సంబంధమైన వాళ్ళకు కూడా అవమానాలు, కొన్ని చోట్ల వేధింపులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాని విషయంలో వచ్చేసేసి సమయం మీది కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. సో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి పంట నష్టాలు ఉంటాయి. వ్యవసాయం లాభసాటిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చేది ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు. కాబట్టి అలాంటి వాటి విషయంలో మీకు అంత లాభదాయకంగా ఉండకపోవచ్చు. అంటే ఉరుమిడిమి మీ మీద పిడుగుపడ్డట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎవరిదో సమస్య, అది మీకు నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. జరిగిన నష్టానికి మిమ్మల్ని ఆదుకునేవారు లేకపోగా మిమ్మల్ని కొంచెం ఎగతాళి చేసేవాళ్ళు, లేదా నలుగురిలోనూ ఒక రకమైనటువంటి అపహాస్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు మీ జీవితంలో. ఓకే, కొంత ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? మృత్యుంజయపూర్వకమైనటువంటి నవగ్రహ శాంతి చేయించుకోండి. అలానే కెంపును ధరించండి. సూర్య సంబంధమైన ఆరాధన మీ ఆత్మబలాన్ని, కొంత మనోపరమైనటువంటి విభ్రమణాన్ని తగ్గించి కొంతవరకు మనస్సు సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పచ్చు.